23 నుంచి ఎడ్సెట్ అప్లికేషన్లు అని నోటీస్ అయితే వచ్చింది పేపర్లో. ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఎడ్సెట్ అనేది ఈ 2026లో డిగ్రీ కంప్లీట్ చేస్తున్న వాళ్ళు, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు 2026లో డిగ్రీ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ బీఎడ్ చేద్దాం అని అనుకుంటారు కదా. సో వాళ్ళ కోసము ఈ 2026 మేలో మీకు డిగ్రీ అయిపోతుంది అండ్ జూన్ వరకు మీకు బీఈడీ స్టార్ట్ అయిపోతుంది. దానికి సంబంధించి అప్లికేషన్ ఎవరెవరైతే బీఈడీ చేయాలని ఇంట్రెస్ట్ ఉందో, 2 ఇయర్స్ బీఈడీ చేసి టీచింగ్ సైడ్ పోవాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోండి. ఎడ్సెట్ ఇందులో మంచి ర్యాంక్ వస్తేనే మీ బీఈడీ అనేది మంచి కాలేజీలో, మంచి యూనివర్సిటీలో, గవర్నమెంట్ కాలేజీలో అయినా యూనివర్సిటీలో అయినా చేయడానికి ఛాన్స్ ఉంటుంది మంచి ర్యాంక్ తెచ్చుకుంటే. సో దీనికి సంబంధించిన నోటీస్ అయితే ఇది. సో ఫిబ్రవరి 20 ఇక్కడ చూసుకోవచ్చు, ఫిబ్రవరి 20న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మనకి నోటిఫికేషన్ అయితే ఫిబ్రవరి 20 వస్తుందంట ఈ ఎడ్సెట్కి సంబంధించింది. ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకే, ఎడ్సెట్ అంటే ఏదో అనుకున్నారు. ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ బీఈడీ 2 ఇయర్స్ కోసం చేసేది. ఇది అప్లికేషన్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే ఫిబ్రవరి 23 నుంచి ఆన్లైన్లో అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 18. ఓకే, ఏప్రిల్ 18 అయితే లాస్ట్ డేట్ ఉంది. దీనికి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే మంచి ర్యాంక్ వస్తుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది అంటే మేలో ఉంది. మే 12 ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 2 నుంచి 4 గంటల వరకు. అంటే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది. మీకు ఏదో ఒక షిఫ్ట్లో ఎగ్జామ్ అవుతుంది. డేట్ అయితే 12th రోజు. సో మే 12th రోజు అంటే మనకి ఇంకో 4 months ఆఫ్ టైం ఉంది ఈజీగా. సో ఈ 4 months ఆఫ్ టైంని మంచిగా యూజ్ చేసుకొని మంచిగా ప్రిపరేషన్ అయితే మీరు అనుకున్న బీఈడీ కోర్సు మంచి యూనివర్సిటీలో చేయొచ్చు. అట్లీస్ట్ గవర్నమెంట్ కాలేజీలో అయినా మంచిగా సీట్ వస్తుంది. యూనివర్సిటీ రాకపోయినా గవర్నమెంట్ కాలేజీలో అయినా వస్తుంది. ప్రైవేట్ కాలేజీలో అయితే ఫీజులు ఎక్కువ అవుతాయి. మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచిగా యూనివర్సిటీలో సీట్ కొట్టుకొని మంచిగా 2 ఇయర్స్ క్యాంపస్ హాస్టల్లో ఉంటూ మీరు ప్రిపరేషన్ అవ్వచ్చు, బీఈడీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది నా సజెషన్ పర్సనల్గా ఎవరైతే బీఈడీ కోసం ప్రిపరేషన్ అవుతున్నారో. ఓకే, సో దీనికి సంబంధించింది ఇది. ఏ మెథడాలజీ తీసుకున్నా మీరు బీఈడీలో మ్యాథమెటిక్స్ అయినా, లేదంటే ఫిజికల్ సైన్స్ అయినా, లేదంటే సోషల్ సైన్స్ అయినా, ఏది తీసుకున్నా కూడా అందరికీ ఎంట్రన్స్ ఎగ్జామ్ సేమ్ ఉంటుంది. మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్లో అందరికీ సేమ్ ఉంటుంది, ర్యాంక్ అందరికీ సేమ్ వస్తుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీ డిగ్రీ ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని మీరు బీఈడీ మ్యాథమెటిక్సా, బీఈడీ ఫిజికల్ సైన్సా, బీఈడీ సోషల్ సైన్సెస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే అందరికీ కామన్. మొత్తం 150 క్వశ్చన్లకి 150 మార్కులు వస్తాయి. అందులో 60 మార్కులు, లైక్ 60 క్వశ్చన్స్ మనకి మ్యాథ్స్ 20, ఫిజికల్ సైన్స్ 20, బయో సైన్స్ 10 అండ్ సోషల్ స్టడీస్ అయితే 20, మొత్తం కలిపి 60 క్వశ్చన్లు వస్తాయి. ఇది మీరు అప్ టు 10th క్లాస్ వరకు సబ్జెక్ట్ అయితే చూసుకోవాలి మనకి ఇక్కడ స్కూల్ టెక్స్ట్ బుక్స్లో. నెక్స్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ నుంచి ఒక 20 క్వశ్చన్లు, ఇంగ్లీష్ నుంచి ఒక 20, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ నుంచి ఒక 30 అండ్ కంప్యూటర్ అవేర్నెస్ నుంచి 20. మొత్తం అయితే 150 క్వశ్చన్లకు 150 మార్కులు ఉంటుంది. 2 గంటల ఎగ్జాము. సో ప్రిపరేషన్ అవ్వండి దీనికి సంబంధించింది. ఇది ఎడ్సెట్ 2025కి సంబంధించిన పీడిఎఫ్. ఇంకా 2026 ఇంకా రాలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సేమ్ ఉంటుంది ప్యాటర్న్, సేమ్ ఎగ్జామ్ సేమ్ ప్యాటర్న్. విజేత కాంపిటీషన్ బుక్ ఉంటుంది, తీసుకోర్రి, చదువుకోర్రి. అందులో ప్రీవియస్ పేపర్స్ కూడా ఉంటాయి. మంచిగా ప్రిపరేషన్ అవ్వండి. 150కి 100 మార్కులు టార్గెట్ పెట్టుకొని మంచిగా చదువుకోర్రి. 100 దాటాలని. మంచి స్కోర్ వస్తే మంచి ర్యాంక్ వస్తుంది. సో పేపర్ అయితే మనకి క్వశ్చన్ పేపర్ విల్ బి ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. మనకి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కూడా వస్తుంది పేపరు. అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 38 మార్క్స్ కంటే ఎక్కువ రావాలి ఆ 150కి. బీసీలకి అండ్ ఎస్సీ ఎస్టీస్కి అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటూ ఏం లేవు. మీకు 1 మార్క్ వచ్చినా 2 మార్క్స్ వచ్చినా 150కి ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. ఎగ్జామ్ ఫెయిల్ అయితే గారు పక్కా ర్యాంక్ వస్తుంది. బీసీలకే పెట్టిరు. బీసీలకి 25% రావాలి. బీసీలకి ఓసీలకి 38 మార్క్స్ కంటే ఎక్కువ రావాలి, లేకపోతే క్వాలిఫై కాము. సో అది చూసుకోవాలి మనం. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఈజీగా ఎవరికైనా వస్తాయి. సో అది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు కూడా చూసుకోవచ్చు. 750 ఉంటుంది ఓసీకి, బీసీకి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 550 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఓకే, అండ్ మీరు సిలబస్ కూడా చూసుకోవచ్చు. మనకి ఇవరిదాకా చెప్పిన కదా 150 క్వశ్చన్లకి మనకి అప్ టు 10th క్లాస్ మ్యాథమెటిక్స్, నంబర్ సిస్టమ్, ఆల్జిబ్రా, జామెట్రీ ఇవన్నీ ఉంది కదా స్క్రీన్ మీద చూసుకోండి. అట్లనే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్, కంప్యూటర్ అవేర్నెస్ దీనికి సంబంధించింది. ఇక్కడ ప్రీవియస్ కొన్ని క్వశ్చన్స్ కూడా ఇచ్చారు, లైక్ మోడల్ క్వశ్చన్స్ 1-2 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్లో 2, ఫిజికల్ సైన్స్లో 2, బయో సైన్స్లో 2, సోషల్లో 2. జస్ట్ డెమోకి ఇచ్చారు అంతే. ఇది పేపర్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇట్లా వస్తుంది అన్నట్టు మనకి. ఓకేనా, సో మీరు ప్రిపరేషన్ ఎట్లయితారంటే విజేత కాంపిటీషన్ బుక్ తీసుకొని ప్రిపరేషన్ అవ్వండి. ప్రిపరేషన్ అయిన తర్వాత మీకు నార్మల్గా దాన్ని బేస్ చేసుకొని మంచి స్కోర్, మంచి ర్యాంక్ వచ్చిందనుకో
మంచిగా సీట్ వస్తుంది. అండ్ మెథడాలజీ చెప్పిన కదా, మీరు బీఈడీ చేస్తే ఏమవుతారు, స్కూల్ టీచర్ అవుతారు. 2 ఇయర్స్ బీఈడీ చేస్తే. డిగ్రీలో ఏ కోర్స్ చేసారో దాన్ని బేస్ చేసుకొని బీఈడీలో మీరు మ్యాథమెటిక్స్ టీచర్కి ఎలిజిబులా, లైక్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి ఎలిజిబులా, బీఈడీలో ఫిజికల్ సైన్స్కి ఎలిజిబులా, బీఈడీలో బయో సైన్స్కి ఎలిజిబులా, బీఈడీలో సోషల్ సైన్స్కి ఎలిజిబులా అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి, మ్యాథమెటిక్స్ మెథడాలజీ అంటే మీకు డిగ్రీలో మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి కంపల్సరీ. ఫిజికల్ సైన్స్ టీచర్ కావాలంటే మీకు డిగ్రీలో ఫిజిక్స్ ఉండాలి నార్మల్గా బీఎస్సీలో. ఓకే, డిగ్రీలో బీఎస్సీ అవుతాం కదా. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ అంటే మళ్ళీ దీనికి కూడా బీఎస్సీ బాటనీ కానీ జువాలజీ కానీ దానికి సంబంధించి చదివిన వాళ్ళు ఉండాలి. సోషల్ సైన్సెస్ అంటే బీఏ వాళ్ళు, బీకామ్ వాళ్ళు చదివిన వాళ్ళు అయితే సోషల్ సైన్సెస్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇట్లా అన్నట్టు. ఇంగ్లీష్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్ బీఈడీలో ఇంగ్లీష్ మొత్తం ఉంటుంది. దానికి ఎట్లా అంటే బీఏ ఇన్ స్పెషల్ ఇంగ్లీష్ లిటరేచర్ ఆర్ ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు బీఈడీలో ఇంగ్లీష్కి తీసుకోవచ్చు. ఇక మ్యాథ్స్ మాకు వద్దు, సైన్స్ మాకు వద్దు, సోషల్ వద్దు అనుకుంటే ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది మొత్తం. అట్లా కూడా ఉంది కోర్సు. అండ్ ఓరియంటల్ లాంగ్వేజెస్ అని ఉంది. సో ఇది చూసుకోండి ఎలిజిబిలిటీ. ఓకే, సో దీనికి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినాక, అందరు కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినాక ర్యాంకులు వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటప్పుడు మీకు ఎలిజిబిలిటీని బేస్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ చూపిస్తుంది. నువ్వు మ్యాథ్స్కి ఎలిజిబులా, ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్. ఇప్పుడు నాది ఎంపీసీఎస్ బీఎస్సీ. సో నేను మ్యాథమెటిక్స్కి ఎలిజిబుల్ అయితే, ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్ అయితే నాకు 2 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అట్లా వస్తుంది. ఓకే, సో చెప్పిన కదా అప్లికేషన్ డేట్స్ చెప్పేసిన. మనకి అప్లికేషన్కి సంబంధించి ఆ డేట్స్ ఉంటుంది. మేలో ఎగ్జామ్ ఉంది. మంచిగా ప్రిపరేషన్ గారి టైం వేస్ట్ చేసుకోకుండా ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. అండ్ డిగ్రీ సెమ్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి మేలో ఉంటాయి కావచ్చు సెమ్ ఎగ్జామ్. మీకు సెమ్ ఎగ్జామ్స్కు ఇవి అంతా ఒకటేసారి వచ్చేటట్టుంది. సో అవి మేనేజ్ చేసుకోర్రి. ఈ ఎగ్జామ్ ఉన్న రోజు అయితే సెమ్ ఎగ్జామ్ అయితే ఉండదు, అది మాత్రం డ్యామ్ షూర్. సో మీరు ఇప్పుడు ఉన్న 4 మంత్స్లో మీకు సెమిస్టర్స్తో పాటు హెడ్సెట్ కూడా ఫోకస్ పెట్టి మీరు రాయండి బీఈడీ చేయాలనుకునే వాళ్ళ కోసం. ఓకేనా? డన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్. అండ్ మన వాళ్ళందరికీ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ వెరీ వెరీ నీడెడ్, అవసరం బీఈడీ చేయాలనుకునే వాళ్ళకి, డిగ్రీలో ఉన్న వాళ్ళకి. ఓకే, ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ పెట్టుర్రి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, బాయ్.